ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. వెల్ ఆఫ్ కోర్స్ రాకడను గురించినటువంటి విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడి ఉన్నాను, కానీ అనేక మంది ఫోన్ చేస్తూ క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ ఆ క్రిస్మస్ విషయాలను గురించి కూడా వినడానికి మనసు కలిగి ఉన్నారు కనుక ఈ దినాన్ని క్రిస్మస్ను గురించినటువంటి ఒక మాటలే నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. క్రిస్మస్ విషయంలోనికి వస్తే ఆ మధ్యలో ఎప్పుడో కానీ ఒకసారి అండి ఒకళ్ళు ఎవరో మాట్లాడుతూ ఎన్నెన్నో విషయాలు వస్తున్నాయండి ఇలాంటివి. అందుకే నేను కూడా చెప్తాను, ఇది దినాన్ని బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ లిజనింగ్. మీరు ఏమి వింటున్నారో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాక్యం లాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి కృప అని మనం అనుకుంటాము. అట్టి కృపని ఆసరాగా తీసుకొని మనం ఏమేమో మనం పలికేస్తూ ఉంటాం. మీకు ఏది ఇష్టమో అడగండి అని చెప్పేసి అంటే అబ్బా ఈ కృపాకాలం కనుక మనకి ఇష్టమైంది ఏది అడిగినా కానీ అది జరిగిపోద్దని కొన్ని అతీతమైనటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి బోధకులు లేకపోలేదు. సో బి వెరీ కేర్ఫుల్. అక్కడ అడగండి అనేటువంటి ఒక మాటకు వస్తే కూడా వాస్తవానికి అడగమన్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ కొరకు మనం అడగాలి తప్ప మిగతా విషయాలు కాదు. నా మటుకు నేను వాక్యానుసారంగా నేను నేర్చుకొని నేను చెప్పగలిగినటువంటి విషయం అయితే ఏమంటానంటే, ఈ లోకంలో నాకు ఏది కావాలో నేను అడగక్కర లేకుండా నా దేవుడు నాకు ఇస్తాడు. అది దేవుడు అంటేను. మనకి ఈ లోకములో అయితే అడగందే అమ్మైనా పెట్టదనేటువంటిది లోక సామెత. కానీ నా దేవుని విషయానికి వస్తే నేను అడగకుండానే నాకు జవాబు ఇవ్వగలిగినటువంటి ఒక దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి ఒక దేవుడు. కనుక ఈ దినాన్ని ఆ దేవాతి దేవుడు ఆయన మన కొరకు చేస్తున్నటువంటి ఒక కార్యాలు మనం అడగకుండానే దేవుడు మనకిచ్చేది. ఒకవేళ అడిగితే దేని గురించి అడగాలన్నమాట? పరిశుద్ధాత్మను గురించి మనం అడగవలసినటువంటి ఒక విషయం. సో ఇలాగున ఒక్కొక్కరు చెప్పేటువంటివి మెమో ఉంటూ ఉంటే అందులోకి ఈ క్రిస్మస్ వచ్చిన కాడి నుంచి ఏదో కొత్త చెప్పాలి, ఏదో ఒక వింత చెప్పాలి, ఏదో ఒక విషయం తెలియజెప్తూ ఉండాలి అన్నట్టుగా కూడా మనం అనుకుంటూ ఉంటాం. కనుక ఆ విషయంలో కూడా ఒక్కొక్కసారి మనం ఏమేమో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా దగ్గర అదే స్వార్థ తప్ప ఇంకోటి లేదండి. ఈరోజు నేను ఏదో కొత్త మర్మం నేను చెప్పడానికి మేము ముందుకు రాలేదండి. సేమ్ ఓల్డ్ స్టోరీ. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు పుట్టి ఉన్నారు. కానీ ఇంకా క్రిస్మస్ అనే లోకం చెప్పుకుంటున్నట్టుగా ఈరోజు నేను కూడా ఏం కన్ఫర్మ్ చేయట్లేదండి. డిసెంబర్ 25వ తారీఖే క్రిస్మస్ అని నేను అనట్లేదు. అలాగని దాని మీద నేను సెట్టైర్ వేసి వేరేగా కూడా మాట్లాడడం లేదు. డిసెంబర్ 25వ తారీఖుని పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ అనేటువంటి ఒక పండుగ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని ఏదో కౌంటర్ వేయాలి, మేము కూడా ఏదో కౌంటర్ వేసాము అని చెప్పేసి అని మనకు వ్యూస్ ఎక్కువ రావడానికి, మన లైక్లు ఎక్కువ కొట్టడానికి దాన్ని వాట్సాప్లో పెట్టుకొని ఫేస్బుక్లో పెట్టుకొని ఏమేమో చేస్తూ ఉన్నారు. డిసెంబర్ 25వ తారీఖే క్రిస్మసా? ఇది క్రిస్మస్ కానే కాదు, ఇది మరెవరిదో పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకి క్రిస్మస్ పెడితే ఈ క్రిస్మస్ చేసిన వాళ్ళు అందరూ కూడా నరకానికే పోతారు. ఇలాంటి సెటైర్లు తీసుకుంటారు. వద్దులేండి. ఏ రోజైతే ఏంటంటే నిజాన్ని చెప్పాలంటే ప్రతిరోజు క్రిస్మసే బాబు. యేసు ప్రభు పుట్టారు అనేటువంటి విషయాన్ని మనం చేసుకోవాలి. యాక్చువల్లీ ద వర్డ్ క్రిస్మస్ అనేటువంటి దానిలో కూడా మనం చూస్తే రెండు విషయాలు ఉన్నాయి. క్రైస్ట్, మాస్. మాస్ అనేటువంటి ఒక మాట యాక్చువల్లీ క్యాథలిక్లు అయినటువంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. వాళ్ళకి మాస్ అంటే చాలండి, ఎంత గౌరవమో ఎంత విలువైనటువంటి ఒక మాటయో. మాస్ అంటే అంత నిశ్శబ్దంగా అంత జాగ్రత్తగా పాటిస్తారు. మనం క్రిస్మస్ని తీసుకొచ్చి కిస్మిస్ అని చెప్పేసి అన్నట్టుగా మనం నానార్థాలు తీసుకొచ్చి యాలకోలాలు చేసుకునేవారు కూడా లేకపోలేదు. సో డోంట్ ఆర్గ్యూ. మనం ఆర్గ్యుమెంట్ వద్దు. మనం వేరే విషయంగా కౌంటర్లు వేసుకోవద్దు. సరే, అందులో తప్పేమి లేదు. నిజానికి క్రీస్తుని మనం ఆరాధిస్తూ చేస్తున్నటువంటి విషయంలో క్రీస్తు ప్రభు దాన్ని అంగీకరిస్తున్నాడు కనుక మనం సంతోషంగా పండుగ చేసుకుందాం. యేసు ప్రభు పుట్టారని ఒకరోజు ఏదో పెద్దలు పెట్టారు, ఒకరోజు పండుగ చేసుకుందాం. అది ఏ దేవత పండుగలా లేకపోతే ఇంకొకళ్ళ పండుగ అది నాకు అనవసరం. ఈరోజు నేను ఏమంటాను, డిసెంబర్ 25ని యేసుప్రభు పుట్టిన విషయం జ్ఞాపకం చేసుకుంటా. ఈరోజు సోమవారం నాడు ఈరోజు నా ప్రోగ్రామ్ వస్తున్నా, ఈరోజు కూడా యేసుప్రభు పుట్టినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా. అయితే ఈరోజు నేను కొంచెం ముందుగానే నేను మీతో మాట్లాడుతున్నాను కనుక ఒక విషయం దానికి ముందుండినటువంటి ఒక విషయాల్ని అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అదేంటంటే యేసుప్రభు వారు పుట్టినటువంటి ఒక విషయానికి ముందు ఒక 6 నెలల ముందు, అది కూడా యాక్చువల్లీ మళ్ళీ 6వ మాసము అని చెప్పేసి అంటే స్నేహితులారు గమనించండి, మన ఇంగ్లీష్ క్యాలెండర్ మనం వాడుతున్నాము. అందుచేత మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే అది 6వ నెల కదా. అది జూన్ నెలని కాదు. ఎందుకంటే ఇప్పుడు జూన్ నెలలో 6వ మాసం అయితే 6 నెలలకి అంటే డిసెంబర్లో యేసుప్రభు పుట్టారు కనుక అంటే ఇది జూన్ నెల అయి ఉంటుంది అని చెప్పేసి అని అట్లాంటివి మనం పెట్టుకోవద్దు. వాస్తవం చెప్పాలంటే డిసెంబర్లో పుట్టారు అనడానికి కూడా కొంతమంది ఒప్పుకోరు. ఎందుకనంటే డిసెంబర్లో ఇజ్రాయెల్ దేశంలో కూడా భయంకరమైన చలి.
నేను వెళ్తున్నాను కదా, మన ఆరాధన టీవీ ఛానల్ తరపునే నేను బ్యాచెస్ని తీసుకొని వెళ్తూ వస్తున్నాను కదా. డిసెంబర్ మాసంలో అసలు బయటికి గొర్రెల్ని తీసుకురారంట. చలికాలంలో బయట మేపడానికి తీసుకెళ్లరు. కొంచెం వేసవిగా ఉంటున్నప్పుడు బయటికి తీసుకెళ్తారు ఆ గొర్రెల్ని. సో గొర్రెల కాపరులు అయినటువంటి వారు పొలములో ఉండి వాళ్ళు తమ మందను కాచుకొని చుంటుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచినటువంటిది మే నాట్ బీ ఇన్ డిసెంబర్. బట్ ఎవరో పెట్టారులేండి, మనం ఏం చేస్తాం, ఎవరు పెట్టారు నాకు చరిత్ర కూడా అంత నేను హిస్టారికల్గా నేను తెలియదు, థియాలజికల్గా పెద్ద నేను పట్టించుకోను కనుక అది ఎవరు దానిని December 25th అని పెట్టారో నాకు తెలియదు. బట్ December 25th యావత్ ప్రపంచం అంతా గుర్తించేసింది క్రిస్మస్ రోజు అనేటువంటి విషయంగా. అలాగే 6వ మాసం అనేసరికి అది జూన్ నెల కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఒక మాట నేను మీకు వివరిస్తున్నా. వాస్తవానికి ఏం జరిగిందంటే ఒకానొక సమయంలో జకరియా అనేటువంటి ఆయన తన వంతు క్రమము వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక సందేశం చెప్పినా మీకు, మీ యొక్క ఊరిలో లేక మీ చర్చ్లో సాధారణంగా మనం చేస్తున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే ఇప్పుడు రాను రాను మనం చక్కగా పండుగలు చేసుకోవడానికి ఏం చేస్తున్నాం అంటే సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సంఘ క్రిస్మస్, పేట క్రిస్మస్, ఏరియా క్రిస్మస్, పట్టణ క్రిస్మస్, నియోజకవర్గ క్రిస్మస్, అబ్బో బోల్డ్ క్రిస్మస్ లేక ఇంకా అక్కడే మనం అంటారు, ఓ అమ్మో ఇన్ని క్రిస్మస్లకి మేము ఎక్కడ వెళ్ళమండి, అసలే చలి, ఆ చలిలో మేము అక్కడ కూర్చోలేకపోతున్నాం, మరి కూడా అది సాగిది 11, 12 అయిపోతుంటే రోజు ఎక్కడ కూర్చుంటాం అని చెప్పేసి అని కలవరపడదు. దేవుడు నాకు అప్పగించిన చర్చిలో నేను సేవ చేస్తున్నటువంటి కాలంలో నేను మా వాళ్ళు చెప్పారు, నాయన 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రోగ్రాం పెట్టుకుందాం రండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం రండి. ఆ తదుపరి ఒకవేళ మనసుంటే తర్వాత ఏదైనా మీరు ప్రోగ్రాంలు పెట్టుకుందరు, కానీ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఉంటారు, ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే కనుక కొంతమంది వెళ్ళిపోతారు, ఆసక్తికరమైనటువంటి వాళ్ళు ఉంటారు. చర్చ్ మెంబర్స్ అందరూ అన్ని కార్యక్రమాలకి హాజరవ్వడానికి రండి అని నేను ప్రోత్సహించినాను. ఈరోజు కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, సంఘానికి వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం నిర్లక్ష్యం చేయొద్దు. పండగ పూట కూడా మనం పండగ హడావుడి చేసుకొని భోజనాలు వండుకొని అది చేసుకొని ఇది చేసుకొని క్రిస్మస్ ఆరాధన అయిపోతున్న టైంలో 12 గంటలకి 1 గంట, కొంతమంది 2 గంటలకు కూడా వస్తూ ఉంటారు. ఇంకా అట్లా వద్దే, మీకు మనం చేస్తున్నాను. పెద్దవాళ్ళు అయినా కానీ నా మాటలు వింటున్నటువంటి మీరు ఒకవేళ ఏ రీతిగా ఉన్నటువంటి వారు అయినప్పటికీ నేను మీకు మనం చేసే మాట ఏంటంటే, మీ జీవితంలో ఒక క్రిస్మస్ అద్భుతం మీరు చూడాలి అని అంటే యేసు ప్రభువుకి ముంగుర్తుగా జరిగినటువంటి ఒక విషయం జరగడానికి గల కారణం, జకరియా అనేటువంటి ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ధూపము వేయుచు వచ్చినాడు. ధూపం అంటే ప్రార్థన అనుకుందాం, ధూపం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఆరాధన చేయడం అని అనుకుందాం. ఏమైనా కానివ్వండి, ఏ విధంగా సరే చెప్పుకుందాం. బట్ వన్ థింగ్ ఈజ్ హీ వెంట్ ఇన్ టు ద టెంపుల్, దేవాలయంలోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. బైబిల్ గ్రంథ ప్రకారంగా మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం దగ్గర నుండి ఈ మత్తయి సువార్తలో జకరియా గారు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవదూత కనబడేటంత వరకు దాదాపు మధ్యలో మలాకీకి మత్తయికి మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉందంటండి. ఈ కాలాన్ని థియోలోజియన్స్ ఏమన్నారంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ డార్క్నెస్ అన్నారు. ఎందుకనంటే దేవుని దూత కనబడడం జరగలే, ఒక దైవజనుడు ప్రవక్తగా లేచి ఇదే యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చున్నదేమనగా అనే మాట అక్కడ పలకలేదు ఎవరు కూడా. సో అందుకని యూదులు లేక థియోలాజియన్స్ ఏం చేశారంటే దిస్ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ డార్క్నెస్, చీకటి కాలంగా ఉండి ఉన్నది. అంతవరకు ఏ దూత కనబడినటువంటి ఒక విషయంలో ఇప్పుడు జకరియా తన యొక్క వృద్ధాప్యంలో ఆయన ధూపం వేయడానికి తన వంతు వచ్చి దేవాలయంలోనికి వెళ్ళేసరికి అక్కడ దేవదూత కనబడేసరికి భయపడిపోయాడినా, వణికిపోయాడినా, ఏమై ఉంటుందబ్బా ఎంత కాలంగా మాకు ఒక దూత కానీ ఒక వాక్కు కానీ ఏమి రానటువంటిది, ఈరోజు దేవదూత ఇక్కడ కనబడి ఉన్నారని చెప్పేసి భయపడిపోయాడు. నిజంగా దేవుని యొక్క దూతగా లేక దేవుని యొక్క సేవకులంగా మేము ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని భయపెట్టడానికి మేము మాట్లాడడం లేదు. భయపడుతుంటే దేవదూత చెప్పినటువంటి మాట ఏంటంటే, జకరియా భయపడకు. ఈరోజు మీకు చెప్తున్నాను, మరే ఎందుకు భయపడుతూ ఉంటారు? మనం పండుగలు వచ్చినాయంటే భయపడుతూ ఉంటారు, ఏదైనా కార్యక్రమం అంటే భయపడతారు. ఒక్కొక్కసారి కొంతమంది ప్రవక్తలు వచ్చినా కానీ భయపడతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళు చెప్పేట మొన్న మధ్యలో ఎక్కడో కానీ నేను వింటూ ఉన్నాను, భార్యాభర్తలు విడిపోయినటువంటి ఎవరెవరు లేవండి అని చెప్పేసి అన్నారు. ఎవరు ఇస్తారు చెప్పండి? ధైర్యంగా భార్యాభర్తలుగా మేము విడిపోయామని చెప్పేసి లేచేవాళ్ళు. ఒక రోజున ఒకరు ఎవరు అన్నారంట, ఇక్కడ ఒక ఆమె నీ భర్తకు తెలియకుండా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, రా స్టేజ్ మీదకి రా అని పిలిచారంట. ఇంకా నయ్యం స్టేజ్ మీదకి వెళ్ళింది అనుకోవాలి, ఆయన ఆ తర్వాత విడిచిపెట్టేస్తాడు. అప్పటిదాకా బాగానే ఉన్న ఆయన నాకు తెలియకుండా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే నువ్వు రా ఇంటికి రా, నేను మూటములు సరితేసి ఇంటికి పంపించేస్తానని చెప్పేసాను. సో మన దేవుడు మనకి సెలవిస్తే మన తప్పుని ఎక్స్పోజ్ చేసేటువంటి విధంగా మనల్ని భయపెట్టే విధంగా ఉండడు. ఇదే నేను చెప్తున్న మాట. నిజాన్ని చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మనకి మొదటి నుంచి కూడా మనం చూసుకున్నప్పుడు దాదాపు 366 పైన ఎన్నోసార్లు భయపడవద్దు 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 అని దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఈరోజు కూడా చెప్తున్నాను, అమ్మా ఈ క్రిస్మస్ పండుగలో నేను మీకు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏంటంటే భయపడవద్దు.
ఏ సమస్య కానీ, ఏ పరిస్థితులు కానీ, ఏ విషయాలు కానీ మీ జీవితంలో ఒకవేళ ఎటువంటివి మీకు ఎదురవుతున్నా, ఈరోజు ఈ క్రిస్మస్ దినాలుగా నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట, యేసుప్రభు పుట్టడానికి ముందే పలకబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని పూజించడానికి వచ్చినప్పుడు ఆ దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, భయపడవద్దు. ఈ మధ్య మాలాంటి వాళ్ళు కొంతమంది ఈ సంఘానికి ప్రజలు సరిగ్గా రావట్లేదని మేము భయపెట్టేస్తున్నాం. నువ్వు గుడికి రాకపోతే నీ యొక్క జేబు చిల్లు జేబు అయిపోద్ది, జాగ్రత్త. నువ్వు గుడికి రాకపోయావో నీకు వచ్చిన జీతం అంతా నీ జబ్బులకి, నీ హాస్పిటల్కి ఖర్చులు అయిపోతాయి, జాగ్రత్త. ఇలాంటి మాటలు కూడా చెప్పే విషయాలు ఉన్నాయండి. పొరపాటు అండి. ఈరోజు నేనంటాను, నువ్వు రానంత మాత్రాన్ని నా దేవుడు నిన్ను కొట్టే దేవుడు కాడు. నువ్వు రావాలని ప్రేమతో పిలుస్తాడు, నిన్ను అవసరమైతే ప్రేమిస్తాడు తప్ప రానందుకు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రేమలో నువ్వు ఆయన దగ్గరికి వస్తావని ఇంకా ఎక్కువ ప్రేమను చూపిస్తాడు తప్ప నిన్ను భయపెట్టే దేవుడు కాడు. ఈరోజు నేను నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, క్రిస్మస్ సందర్భంగా నేను మీతో ఈ మాట కూడా పంచుకున్నా. భయపడవద్దు. సరేనండి, ఆ దూత తీసుకుని వచ్చినటువంటి ఒక వార్త ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, దేవుని వాక్యానికే భిన్నంగా కనబడుతుందండి జవాబు. దేవదూత చెప్పిన జవాబు ఇదే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు ఏముందనంటే, ఎలిజబెత్ అనేటువంటి ఆమె పిల్లలు లేకుండా ఉండేటువంటి ఒక స్థితిని కలిగినటువంటి ఆమె అంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట కూడా, అది నేను పలకడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను మాట్లాడలేదు అన్నమాట. ఒక మాటే అన్నాను అంతే. ఏమన్నానంటే, పిల్లలు పుట్టే అవకాశం లేదు అనేటువంటి రీతి కన్నా. రెండోది, ఆమెలో ఇంకొక పరిస్థితి కూడా ఏంటంటే, వయసులో వీళ్ళిద్దరు కూడా వృద్ధులు అయిపోయారు. అంటే ఆవిడకి మెనోఫాస్ అయిపోయింది అనమాట, వయసులో పెద్దవాడు అయిపోయింది. ఈయన కూడా చాలా పెద్దవాడు అయిపోయాడు కనుక శక్తిహీనమైనటువంటి పరిస్థితి ఈయన కూడా వచ్చేసి ఉండొచ్చు. సో న్యాచురల్లీ వాళ్ళిద్దరూ పిల్లల గురించిన ఆలోచన లేదు, పిల్లలు పుడతారన్న నిరీక్షణ లేదు, పిల్లలు పుట్టాలనేటువంటి ఆలోచన కూడా లేదు. వాళ్ళు వెళ్ళింది దేవాలయంలోకి వెళ్ళింది, దేవుడా మా పిల్లలు లేరనైనా, మా పిల్లల్నినైనా అని ఏడవడానికి, మొరపెట్టుకోవడానికి, అడుక్కోవడానికి వెళ్ళలే. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏముందంటే, ధూపం వేయడానికి అన్నట్టుగా వెళ్ళారు అంతే. ఈరోజు అందుకని మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ నా మాటలు వింటున్న స్నేహితులారా, పొరపాటు ఎక్కడో జరిగిందండి. ఈరోజు నేను మనవాళ్ళు కూడా ఆకర్షిస్తూ, మనవాళ్ళు కూడా మాట్లాడుతూ, మా ఆరాధన మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన మా దగ్గరికి రండి అని మొత్తం ప్రపంచంలో ఉన్న అందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా టీవీలో బాగా తయారుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు అంటాను, మీ ఊర్లో ఉన్న ఆలయానికి మీరు వెళ్ళండి. మొదటి ఆరాధనకి వెళ్తారో, నాలుగో ఆరాధనకి వెళ్తారో, ఏ ఆరాధనకి వెళ్తారో వెళ్ళండి. కానీ వెళ్ళేటప్పుడు కూడా నేను ఏమంటానంటే, అక్కడ గుడికి వెళ్తే మా పిల్లలు పడతారంట, అక్కడ గుడికి వెళ్తే మా అప్పులు తీరిపోతాయంట, అక్కడ గుడికి వెళ్తే కనుక మాకు జబ్బులు పోతాయంట, అక్కడ గుడికి వెళ్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడంట అని ఇలాంటి స్వార్థపు ఆలోచనలతో వెళ్ళకండి. మీరు దేవాలయానికి వెళ్తే నేను ఏమంటానంటే, దేవుణ్ణి పూజించడానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి, దేవుని స్తుతించడానికి వెళ్ళండి, దేవునికి గణపరచడానికి వెళ్ళండి. అప్పుడు దేవుడు తన దూతను పంపించి, నాలాంటి వాడిని పంపించి మీ కొరకు ఒక మంచి జవాబు చెప్తాడు. మొదటి విషయం ఏమంటాడంటే, భయపడొద్దు. రెండో విషయం ఏమంటాడంటే, ఇంతవరకు నీ భార్య బిడ్డలను కనలేని స్థితిలో ఉంది, నీవు చూడబోతే వృద్ధాప్యంలో ఉండి ఉన్నావు. కానీ ఇప్పుడు దేవుడు తన యొక్క దూత ద్వారా చెప్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, నీ భార్య ఒక కుమారుని కంటుంది అని చెప్పి ఉన్నారు. అక్కడ ఇంకొక మాట కూడా నేను విడిచిపెట్టాను. ఆ మాట ఏంటంటే, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది అని చెప్పి. ఇప్పుడు నా చిన్న ప్రశ్న, మైరా ఆలోచించేదురుగా, కొంచెం క్రియేటివ్ కదా, మన బుర్ర పాలిష్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ జకరియా ఎక్కడైనా ప్రార్థన చేసినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందా అని ప్రశ్న వేస్తే, జకరియా ఎక్కడా ప్రార్థన చేసినటువంటి ఒక విషయం నాకు కనబడలే. అసలు ఆ విషయం ఆలోచించినట్టు కనబడలే, ఆ విషయాన్ని గురించి చింతించినట్టు కనబడలే, ఆ విషయాన్ని అడిగినట్టుగా కూడా కనబడలే. స్టేట్మెంట్ రాయబడింది అంతే బైబిల్ గ్రంథంలో. ఏంటంటే, ఎలిజబెత్ బిడ్డలను కనలేని స్థితిని కలిగి ఉన్నది, వాళ్ళిద్దరూ కూడా వృద్ధులై ఉన్నారు. దట్స్ ఇట్. అంతే, రెండు విషయాలు వాళ్ళిద్దరి గురించి రాయబడినటువంటి మాట. కానీ ఇప్పుడు ఇక్కడ దేవదూత మాట్లాడితే ఏమన్నాడంటే, ఓ జకరియా నీ ప్రార్థన వినబడినది అనేటువంటి ఒక మాట, ఇది అక్కడ జకరియా విషయంలో మాట్లాడుతున్నా. అప్పుడు నేను ప్రశ్న వేసుకున్నా, ఏం అడగకుండానే నీ ప్రార్థన, పోనీ అలాగైతే దేవదూత ఏమన్నా అబద్ధమాడి ఉంటాడంటారా అని ప్రశ్న వేసుకున్నా. నో, నా జవాబుగా నేనే చెప్పాల్సి వస్తే కనుక నేను అంటాను, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఒక దేవదూతలు అబద్ధమాడేటువంటి దూతలు కారు. వాళ్ళు అబద్ధమాడనేరారు, అబద్ధం చెప్పలేరు. ఇప్పుడు ఏమందాం దీనికి,
జకరియా చూస్తేనేమో ప్రార్థన చేయలేదు, దేవదూత చేసినేమో నీ ప్రార్థన వినబడింది అనేటువంటి రీతిగా ఇక దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. సో అక్కడ కాంటెక్స్ట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ప్రశ్న వేసుకున్నప్పుడు 2 వచనాలు నాకు బైబిల్ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఒక వచనాలు, 2 వచనాల గురించి కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్నటువంటి ఒక మాట ఏముంటుంది అని అంటే, దేవునికి మన యొక్క సమస్తమైనటువంటి ఒక విషయాలు కూడా తెలుసు అంటండి. కీర్తన గ్రంథంలో 139వ కీర్తన 2వ వచనము, యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 24వ వచనాలు, 139వ కీర్తన 2వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే ఏమంటాడంటే, తలంపు నాకు పుట్టక మునుపే అది నీకు తెలిసి ఉన్నది. తలంపు అనేటువంటిది నాకు కలగక మునిపే, ఒక తలంపు నాలోనికి రాకముందు, ఇప్పుడు చూడండి నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు తలంపు రాకమునిపే అంటే 139వ కీర్తనలో వచ్చిన మీకు చెప్పాలి అనే తలంపు నాకు రాకమునిపే, నాకు తలంపు ఏమవుతుందో, ఏమి రాబోతుందో, ఏమి తలంచబోతున్నానో అది దేవుని తెలుసు. దట్ ఈస్ గాడ్ అండి. నేనైతే మీరు మాట్లాడగా నేను తెలుసుకుంటా, అంతే కదా. మీరు ఇప్పుడు తలంచుకుంటూ ఉంటుంటే నేను తెలుసుకోలేను కదా. మీరు అక్కడ కూర్చున్నారండి, మీరు ఏదో తలంచుకుంటున్నారండి, నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారండి, వింటూ కూడా బహుశా నా గురించి మీరు ఏదో తలంచుకుంటున్నారండి. ఒకళ్ళు అనుకుంటున్నారు కదా, స్వార్థరాజు గారు భలే కలర్ఫుల్ షర్ట్లు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు అనుకోండి. మీరు అది నాకు ఎలా తెలుస్తుంది? మీరు చెప్తేనే కదా, మీరు నోరు బయటికి చెప్తేనే కదా. పోనీ మీరు నాకు ఫోన్ చేసి, బ్రదర్ గారు మీరు చక్కని షర్ట్స్ కలర్స్ భలే వేస్తుంటారు, ఒక్కొక్కరు అంటారు మీ టై కూడా దానికి సంబంధించిన రీతిగా భలే కలర్గా మీరు ఎందుకు చేసుకుంటారండి అంకులు అని చెప్పేసి ఒక్కొక్కరు అంటూ ఉంటారు. మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా మీకు పలానా మాట అన్నారు అన్న సంగతి నాకు తెలిసేది. మీరు అది ఎక్స్ప్రెస్ చేయకుండా మీ మనసులోనే ఉంటే, మీ తలంపులోనే ఉంటే, నేను ఒక మనుషుడు కనుక నేను అర్థం చేసుకోలేను, నేను గ్రహించలేను. కానీ దేవుడు అలా కాదు. నాకు తలంపు పుట్టక మునిపే, తలంపు వచ్చిన తర్వాత తెలుసుకోవడం కూడా కాదు, నేను ఇలా ఆలోచించిన తర్వాత తెలుసుకున్నది కూడా కాదు. నా దేవుడు ఎంతటి వాడనంటే, ఎంత గొప్ప దేవుడనంటే, అసలు తలంపు నాకు పుట్టక మునిపే. యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, వారు వేడుకొనక మునిపే వారికి నేను ఉత్తరం ఇచ్చేది. అబ్బా, దట్ ఈజ్ అవర్ గాడ్ అండి. ఈరోజు నేను నా ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మనం ఇంకా ప్రార్థన చేయకముందే, మనకి ఇంకా తలంపు పుట్టక మునిపే మన దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమన్నాడంటే, ఆయన మన ప్రార్థన ఆలకించినాడు. రిమెంబర్, ఈరోజు ఐ కెన్ సీ సమ్ పీపుల్, చాలామందిని నేను చూస్తున్నాను, మీరు చాలా కాలంగా ఒక ప్రార్థన మీరు చేస్తూ ఉన్నారు. బహుశా అది మీ బిడ్డల గురించి చేస్తున్న ప్రార్థన అయి ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ నీ భర్తను గురించి చేస్తున్న ప్రార్థన అయి ఉండొచ్చు. సిస్టర్ గారు, ఇప్పుడు కూడా ఆయన ఇంకా త్రాగుతున్నారని మీరు చాలా కలవరపడుతున్నారు. ఇన్నేళ్ళైనా ఈయనకి ఇంకా మారు మనసు రాలేదండి. ఒకవేళ నాకు కూడా మీరు ఫోన్ చేయాలని అనుకుంటున్నారు, అయ్యా మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నానండి, మా ఆయన తాగుడు మానాలని ప్రార్థన చేయండి, నా భర్త రక్షణ పొందాలని ప్రార్థన చేయండి అని చెప్పేసి. నేను చేసేదేంటమ్మా, మీరు చేయొచ్చు ప్రార్థన. ఈరోజు మీరు ప్రార్థన చేయడం వరకు ఎందుకమ్మా, ఈరోజు నేను ఇచ్చే సువార్త ఏంటి తెలుసా, సత్యమైన సువార్త ఏంటి తెలుసా, అసలు నువ్వు ఇంకా ప్రార్థన చేయకమునిపే దేవుడు నీ ప్రార్థన ఆలకించినాడు. అసలు ఇంకా తలంపు పుట్టక మునిపే, ప్రార్థన చేయాలనే తలంపు పుట్టక మునిపే దేవుడు నీ ప్రార్థన ఆలకించినాడు. ద థింగ్ ఈజ్, ఎంతవరకు మనం అనుకుంటూ వచ్చినాం, దేవుడికి ఇంకా నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ నేను చెప్పగలుగుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు చెయ్యని ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఉన్నారు. నా ప్రియ స్నేహితులరా, ఈరోజు నీ యేసు ప్రభుని గురించి కూడా ఒక మాట చెప్తాను. మనం ఏమైనా అడిగామా, ప్రభువా దేవుడా రక్షకుని పంపించు, దేవుడా నా ఇంటిని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, దేవుడా మాకున్న పరిస్థితుల్లోంచి విడిపించు, మమ్మల్ని విమోచించు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే వచ్చాడా యేసు ప్రభువారు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఆలోచించేయండి ఒకసారి. అసలు నేను ఇంకా పుట్టక మునుపండి బాబు, నేను పుట్టింది ఇప్పుడు 1960లో నేను పుట్టాను. నేను ఇంకా పుట్టక మునుపు 1960 సంవత్సరాల క్రితమే, 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టినప్పటి నుంచి చెప్పుకునే దానికి 1960 అన్నాను నేను. ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక దాదాపు 2000 సంవత్సరాల క్రితం నేను అడగక మునుపు, నేను ప్రార్థన చేయకుండానే తలంపు నాలో పుట్టక మునిపే, అయ్యో నా పాపము నుండి నన్ను ఎవరు విడిపించగలరు, అయ్యో నాకెవరు రక్షణ ఇవ్వగలరు అని నేను వాపోక మునిపే నా దేవుడు ఆయన నా కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అని లోకంలో, ఇది సువార్త. హే ఫ్రెండ్స్, మీ కొరకు, నా కొరకు, మన కొరకు తండ్రి అయిన దేవుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుని మన కొరకు పంపినాడు. క్రిస్మస్ ఒకటే కాదండి, యేసుప్రభు పుట్టారు అని చెప్పినప్పుడు యేసుప్రభు పుట్టినటువంటి విషయం మాత్రమే కాదండి మనం ఆలోచన చేసేటువంటిది. ఈ యేసుప్రభు పుట్టి ఆయన ఈ లోకంలో జీవించి ఒకనొక టైం వచ్చినప్పుడు నా పాపము కొరకు, మీ పాపము కొరకు, నన్ను రక్షించుట కొరకు, మిమ్మల్ని రక్షించుట కొరకు, నన్ను విమోచించుట కొరకు, మిమ్మల్ని విమోచించుట కొరకు ఆ దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపి ఆయన సిలువలో మరణించడానికి అన్నట్టుగా పెట్టారు. నేను అడిగితే చచ్చిపోయాడా యేసయ్య?
నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏమంటే మనం ప్రార్థన చేస్తే యేసుప్రభు ఈ లోకంలో తన ప్రాణం పెట్టాడా? నేను అడిగి, నేను కన్నీరు గడిచి, నేను ఏడ్చి దేవుడా నేను విడుదల పొందుకోను నాయన, నేను విమోచింపబడాలి నాయన, దేవుడా ఏదైనా కార్యం చేయనా అని మనం ప్రార్థన చేశాక వచ్చాడా యేసుప్రభు? మనం మొరపెట్టాక వచ్చాడా? మనం ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేసాక వచ్చాడా? నో. 2000 సంవత్సరాల క్రితం మనం చేయని ప్రార్థన, మనం పుట్టక మునిపే ఆయన మన గురించినటువంటి విషయంలో జవాబుగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అని లోకంలోనికి పంపించడమే క్రిస్మస్ అంటే. అందుకే ఈ జకర్యా ఎలిజబెత్ల యొక్క జీవితంలో దేవుడు సెలవిచ్చిన మాట అంటే, భయపడొద్దు, నీ ప్రార్థన వినబడినది, ఒక అసాధ్యమైనది నీకు సాధ్యము కాబోతూ ఉన్నది. మీరిద్దరూ వయసులో వృద్ధులైపోయారు, మీరు వృద్ధాప్యంలోనికి వచ్చేసారు. ఆమె చూస్తే బిడ్డల కన్నలేనటువంటి గ్యారంటీ సర్టిఫికెట్ ఇచ్చేశారు, డాక్టర్ సర్టిఫై చేశారు, ఈమె గర్భసంచి లేదు, బహుశా డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు, ఈమె బిడ్డలను కనచాలదు, బహుశా డాక్టర్ సర్టిఫై చేసి మీ ఆయనకి కౌంట్ తక్కువ ఉంది కనుక నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ సర్టిఫై చేసి ఇచ్చేశారు. ఈరోజు నేను చెప్తా, అసాధ్యమైనది సాధ్యపరచడానికి యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చినారు. ఈ క్రిస్మస్ దినాన్ని నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఎంతవరకు అసాధ్యం అనుకున్నది దేవుడు సాధ్యపరచగలడు. ఈరోజు నా కుటుంబాన్ని నేను చూస్తున్నాను, బహుశా మీకు పిల్లలు లేరు కదా, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది నాని దేవుడు అందుకే నన్ను ఒక దూతగా మీ దగ్గరికి పంపించున్నారు మీతో ఈ మాట చెప్పడానికి. భయపడద్దు. బహుశా ఇంట్లో వాళ్ళు నానా రకాలు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, మీ అత్తగారు మామగారు కూడా ఏవేవో మాట్లాడుకుంటున్నారు, మీ భర్త గారు కూడా ఒక్కొక్కసారి మీ దగ్గర మాట్లాడుతున్న మాటను బట్టి మీకు చాలా బాధ అవుతూ వచ్చింది. మీకు మీ భర్త గారు అన్న మాటకు ఒకసారి అయితే మీరు చచ్చిపోదామని కూడా అనుకున్నారు. మీరు ఎందుకు వచ్చి నీ జీవితం చచ్చిపోదాం, ఇంకా నయ్యం చచ్చిపోయావు కాదు, ఎందుకంటే చచ్చిపోయినట్టు ఇంకొకరు చేసుకున్నాను కానీ రెడీ అయిపోతాడు ఇప్పుడు. ఎందుకంటే నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు పుట్టాలని చెప్పేసి అని, నువ్వు ఒకవేళ చచ్చిపోతే కనుక అమ్మయ్య చచ్చిపోయింది, అలాగే చచ్చిపోయింది, ఇప్పుడు ఇంకొక ఆమెను చేసుకోవచ్చు అని చెప్పేసి రెడీగా ఉంటారు మళ్ళీ. సో ఇంకెప్పుడు అలా అనకండి, చచ్చిపోవాలనుకున్నానన్న మాట అనకండి. ఈరోజు నీ దేవుని యొక్క మాటను క్లెయిమ్ చేయండి. అసాధ్యమైనది ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఈ క్రిస్మస్ దినాన్ని నేను చెప్తున్నా, ఏది నీకు కష్టంగా ఉండి ఉన్నదో, ఏది నీకు అసాధ్యం అనుకున్నావో అది దేవుడు కలిగి చేస్తూ ఉన్నాడు. బహుశా ఈరోజు నీ ఒక కుటుంబం మీరు పండుగ చేసుకోవడానికి లేక మీ బిడ్డల కొరకు ఏదైనా కొనడానికి చేతిలో చిల్లిగా లేకుండా, డబ్బులు లేకుండా చాలా కన్నీటితో ఉండి ఉన్నారు. మీరు టీవీలో నా కార్యక్రమాన్ని చూడడానికి అయితే అవకాశం కలిగింది, కానీ మీకు తెలుసు ఎంత కష్టంలో ఉందో మీకు కదా, ఎంత బాధలు ఉన్నదో. ఈరోజు నేను చెప్తున్నా, నా యేసయ్య మీ అవసరతను తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తాడో నాకు తెలియదు, ఎవరి ద్వారా పంపిస్తాడో నాకు తెలియదు, ఎలాగో మీకు బట్టలు వస్తాయో నాకు తెలియదు, ఎలాగో మీరు పండగ చేసుకుంటారో నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు, అసాధ్యమైనది మీ కొరకు కార్యం చేస్తున్నాడు. భయపడద్దు ఏమాత్రం కూడా. బహుశా ఒకళ్ళు మీరు చాలా కాలంగా ఒక వ్యాధి బలహీనత గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకి జవాబే దొరకలేదని అనుకుంటున్నారు. డాక్టర్స్ కూడా అంటారు కదా, మనకి వీళ్ళు కూడా మాట్లాడితే ఏమంటారంటే డాక్టర్స్ వాస్తవాలు మాట్లాడతారు, కానీ నేను డాక్టర్ సువార్త, సత్య సువార్తని నేను చెప్తున్నా. సత్యమైన సువార్త ఏంటంటే, డాక్టర్స్కి చేయలేనటువంటిది, డాక్టర్స్ శక్తికి మించినటువంటిది నా దేవుడు చేస్తాడు కాదండి, చేసి ఉన్నాడు. ఆ వ్యాధిని దేవుడు తగ్గించున్నాడు, ఆ బలహీనతను తగ్గించినాడు. ఒకవేళ వైద్యులు అనొచ్చు, నీకు షుగర్ వచ్చింది ఇది తగ్గదు, జీవితకాలం అంతా ఉంటుంది, నీకు బీపీ వచ్చింది తగ్గదు, ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోకపోతే కనుక నీ బీపీ అలాగే ఉంటుందని చెప్పేసి అని. ఇది లోకంలో డాక్టర్లు వాస్తవాలు చెప్తారు, అది వాస్తవం. వాస్తవ ప్రకారంగా అయితే ట్యాబ్లెట్ వేసుకుంటేనే తప్ప బీపీ నార్మల్గా ఉండదు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే తప్ప లేక ఇన్సులిన్ తీసుకుంటేనే తప్ప నీ షుగర్ లెవెల్స్ అనేటువంటి నార్మల్గా ఉండవు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసు ప్రభు పుట్టేటది దానికి ముందు వృద్ధాప్యంలో ఉండినటువంటి జకర్యా ఎలిజబెత్లకి శక్తినిచ్చి వాళ్ళొక బిడ్డని కనేటట్టుగా చేయగలిగినటువంటి ఒక దేవుడు, అద్భుతాన్ని ప్రకటించినటువంటి ఒక దేవుడు ఈరోజు మీ జీవితంలో అద్భుతం చేయట్లేదా? చేసి ఉన్నారు. అది నమ్మాలి మీరు. జకర్యా మొట్టమొదటి నమ్మలే, అందుకని మోగోని చేసేసాడు దేవుడు. ఆ కార్యం జరిగేటంత వరకు నోరు మూసుకోరబ్బాయి, నువ్వు నెగిటివ్ మాట పలకొద్దు అని చెప్పి జకర్యాను మోగోని చేశాడు. కనుకనే దేవుని యొక్క ప్రణాళిక అక్కడ జరిగింది. ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, అమ్మ స్టాప్ దట్ నాన్ సెన్స్ మా, నాకు ఇక పిల్లలు పుట్టరు, నాకు డబ్బులు లేవు, మేము పండగ చేసుకోలేము, ఈ జబ్బు నయం కాదు, మా పిల్లలు కొన్ని పరిస్థితులు మారవు, నా భర్త మారడు, ఆయన తాగుతూనే ఉంటాడు. ఇలాంటి వాస్తవపు మాటలు నోరు మూసేయండి అన్న. ఈరోజు మిమ్మల్ని తిడతాను అనమాట, మీ నోరు మూసుకోవాలి అలాంటి విషయంలో. చేతనైతే ఏం చేయాలి? సత్యాన్ని పలకండి. నేను సువార్తను చెప్తున్నా, సువార్తను ఒప్పుకోండి, సువార్తను నమ్మండి. సువార్త, సత్య సువార్త ఏమని చెప్తుంది? దేవుడు నీ కొరకు నువ్వు తలంపు రాక మునిపే అద్భుతమును చేసి ఉన్నారు, మీ కొరకు అసాధ్యమైనది సాధ్యపరిచి ఉన్నారు. భయపడవద్దు, నీ వ్యాధి నుంచి నీకు స్వస్థత కలిగి ఉన్నది. ఈరోజు నీ కొరకు మేలులు జరిగి ఉన్నవి. నీ బిడ్డల జీవితాన్ని దేవుడు బాగు చేసి ఉన్నాడు. నీ భర్తకి కావలసిన రక్షణ ఇచ్చినాడు. ఎంతమందికి ఫోన్ చేసి మా ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అయ్యారు, మా బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేయండి అయ్యారు, మా కుటుంబం రక్షణ కోసం ప్రార్థన చేయండి అయ్యారు అంటే మేము చేసేదని కాదు, నీ నమ్మిక నువ్వు నమ్మాలి. ఇప్పుడు
నువ్వు నమ్మితే నీ గర్భం దాల్చడం జరుగుతుంది. నువ్వు నమ్మినట్లయితే నీ బిడ్డలకు రక్షణ చూడగలుగుతావు. నువ్వు నమ్మినట్లయితే నీ భర్త రక్షణ చూడగలుగుతావు. అది నీ చేతిలో ఉంది. ప్రకటించేసే దేవుని యొక్క దూతగా దేవుడు నీ కొరకు అద్భుతమైన కార్యం చేసేసి ఉన్నారు. ఈ రోజున మీరు నేను మనం చేయాల్సింది ఏంటంటే ఈ సత్య సువార్తను నమ్మి ఆయన చేసిన అద్భుతాలని మనం సొంతం చేసుకుంటమే. ఆయన ఇచ్చేసిన అద్భుతాలను మనం సొంతం చేసుకుంటమే. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చేసారు, రక్షకుడిగా మన కొరకు చేయవలసిన కార్యం చేసేశారు, మనం తీసుకుంటమే. ఈ రోజున మనం తీసుకుని దేవునికి స్తుత్యాగం చెల్లించినప్పుడు అద్భుతాల వెంబడి అద్భుతాలు, అసాధ్యమైనవి మీకు సాధ్యపరచబడడం ఇది జరుగుతుంది. ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. చాలా కాలంగా మేము వాస్తవాలు మాట్లాడుతూ వచ్చాం నాయన. ఇంక మా జీవితంలో ఇది జరగదు, మాకు ఇంకా పిల్లలు పుట్టరు, ఈ వ్యాధి నయం కాదు, మాకు ఎప్పటికీ డబ్బులు లేకుండా ఇలాగే ఉండిపోతాం, ప్రతి నెల మాకు కష్టంగానే ఉంటూ ఉంది, ఏదో బొటాబొటీగా కొంచెం డబ్బులు ఉంటే ఏదో చేసుకున్నాం అన్నట్టుగాను, ఈ సంవత్సరం పెద్ద పండగ మేము చేసుకోలేము, ఈ సంవత్సరం మేము పెద్ద బట్టలు కొనుక్కోలేము, ఇలాంటి మాటలు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చినారు. కానీ జకరియా నోరు మూయించినట్లుగా ఇదిలా నీ సేవకుండా నేను కూడా మాట్లాడుతున్నా. అలాంటి మాటలు వీరు నోటంటే ఇక రాకుండాను గాక. వీరి నోట్లోని చూస్తే గనక ప్రభువా, ఇదిగో నువ్వు పలికిన అసాధ్యమైనవి సాధ్యపరచబడినట్లుగా నాన్న, మా శక్తికి మించినటువంటివి జరుగునట్లుగా, మాకు తలంపు పుట్టక మునిపే నాన్న మీరు వాటిని ఎరిగినటువంటి వారే మీరు మా కొరకు కార్యము చేసి ఉన్నారని నమ్మి నాన్న సువార్తను మేము నమ్మినటువంటి వారమే నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగిస్తున్నారు. ఆల్రెడీ పిల్లోడు పుట్టి ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టి ఉన్నాడు. ఆయనకు పేరు పెట్టవలసి వచ్చినప్పుడు నైనా జకరియా గారి దగ్గరికి వచ్చినప్పుడు పేరు పలక మీద రాసి అప్పుడు నోరు సడలినప్పుడు నిన్ను స్తుతించాడు. దానికి ముందు ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుందని మాట్లాడుతూ వచ్చినాడు. అలాగే ఈ బిడ్డలు, ఈ కుటుంబం, ఈ వ్యక్తి కూడా నైనా నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా అద్భుతాల మీద అద్భుతాలు వీరికి జరుగును గాక. స్వస్థత, ఆరోగ్యం వీరు కలుగును గాక. క్రిస్మస్ ఆనందాన్ని వీరు కలిగి ఉందరుగాక. నీ నామానికి మహిమ కర్రముగా వీరు నిలుచుదురుగాక. యేసు శక్తిగల నామంలో ఈ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు మీ కుటుంబానికి అసాధ్యమైనవి సాధ్యపరచబడినట్లును ప్రభు మహిమార్థమై మీరు ప్రభుని స్తుతించున్నట్లును సదా తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు మీ కొరకు అద్భుతములను చేసి ఉన్నారు. మీ కొరకు దేవుడు ఆశ్చర్యమైన కార్యములను చేసి ఉన్నాడు. మీకు ఇంకా తలంపు పుట్టక మునిపే, మీరు నోరు తెరిచి అడగక మునిపే దేవుడు మీ ప్రతి అవసరత తీర్చినాడు. దేవుడు అసాధ్యమైనవి మీకు సాధ్యపరిచినాడు. మీరు పొందుకున్న మేలులు మరి నాతో పంచుకోవాలని ఆశపడితే, ఒకవేళ ఇష్టమైతే, సబబైతే ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయాల్సిందిగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 53340, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మనకు అద్భుతములను చేస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.